सर्वबाधा प्रशमनन्त्रेणोक्यस्य अखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैरिविनाशनं పరమ పవిత్రమైనటువంటి భాద్రపద మాసంలో జరిగేటువంటి పౌర్ణమాస్య కార్యక్రమాలు 7వ తేదీ 9వ నెల ఆదివారం నాడు అమ్మవారి కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. అంటే దశ మహావిద్యలో వరదుర్గా మహావిద్య, విశేషించి శ్రీ విద్య, శ్రీచక్ర నవావరణ పూజ, చండీ సప్తశతి, ఆదిత్యాది నవగ్రహ మహామంత్రాలు, హవనము, మండపారాధనలు, పూజలు, హోమాలు ఇవన్నీ యథావిధిగా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాడు అవకాశం, అలాగే పరోక్షంగా పాల్గొనేటువంటి వాడు కూడా. అలాగే విశేషించి ఆ రోజు రాత్రి గ్రహణం 9 గంటల చిల్లరలో ప్రారంభమవుతోంది గ్రహణం. ఆ తర్వాత గ్రహణ కాలం పూర్తయిన తర్వాత మర్నాడు ఉదయాన్నే గ్రహణ శాంతి పూజా హోమం కూడా జరుగుతుంది. అంటే విశేషించి కుంభరాశి వారు, ఆ తర్వాత ఏంటంటే మకర రాశి వారికి వ్యయ స్థానం కాబట్టి వారికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఏంటంటే చతుర్థ స్థానమైనటువంటి వృషభ రాశి వారికి, అలాగే సింహరాశి వారికి, అలాగే కన్యారాశి వారికి విశేషంగాను, అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఈ గ్రహణం ద్వారా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా మీ గోత్రనామాలు తెలియపరిచినట్లుగా అయితే ఆ హోమం పూజ కార్యక్రమాల్లో కూడా మీ గోత్రనామాలను వినియోగించడం జరుగుతుంది. భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. మీ సహాయ సహకారాలు నిరంతరం ఉండాలి. అలాగే 22వ తేదీ సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించి అక్టోబర్ 2 వరకు కూడా మన ఆశ్రమంలోనూ అలాగే పాదయ క్షేత్రంలోనూ కూడా శరన్నవరాత్రి శతచండీయ కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని పరదేవతానుగ్రహాన్ని పొంది ధరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.